జై భవానీ. నమస్కారం అండి. భారతీయ ప్రజలారా, తెలంగాణ ఆంధ్ర ప్రజలారా, బీజేపీ గవర్నమెంట్ మొన్న తీసుకున్న నిర్ణయం వక్ఫ్ బోర్డ్ రద్దు గురించి చాలా మంచి అంశం అండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కన్ను పెడితే అక్కడ ఈ ల్యాండ్ మాది అంటే వాళ్ళకి అయిపోతుంది. వాళ్ళ దగ్గర కాయిదాలు లేకున్నా ఏం లేకున్నా ఎటువంటి న్యాయ విచారణకు కూడా వీలు లేకుండా ఎవరిని అడగాలంటే మళ్ళీ వాళ్ళనే ముస్లింలను అడగాలి. ముస్లిం లా బోర్డు ఉంటుంది. ఆ ముస్లిం లా బోర్డులో మళ్ళీ ముస్లింలే ఉంటారు. అందులో షియా ముస్లిం బోర్డు మళ్ళీ సపరేట్ ఉంటుంది, సున్నీ ముస్లిం బోర్డు సపరేట్ ఉంటుంది. ఇలా వాళ్ళ దాంట్లో ఉన్న కులాలకే ముస్లిం బోర్డులు సపరేట్గా ఉంటాయి. అయినా వాళ్ళందరూ ఒకటే అయ్యి మన హిందువులది భూములు కానీ ఇండ్లు కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ భూములు కానీ ఆస్తులన్నీ ముస్లిం వక్ఫ్ బోర్డ్ అనే దాని రిజిస్ట్రేషన్ చేసేసుకొని వాళ్ళ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసేసుకొని అవన్నీ మండల ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసులకు దానికి పంపిస్తారండి. పంపించినప్పుడు అది వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి పడిపోతుంది. అప్పుడు దానికి ఎలాంటి లావాదేవీలు మనం చేయలేము. సో మళ్ళీ దాని నుంచి ఏమన్నా ఉందా అంటే అవన్నీ కూడా ఆ ముస్లింలలో ఉన్న పెద్ద వాళ్ళు మాత్రమే మింగేసి అక్కడ కట్టడాలన్నీ పెద్ద కట్టడాలు కట్టుకొని దాని నుంచి వచ్చే కిరాయిలు వాళ్ళు తరతరాలుగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. పేద ముస్లింలకు ఎలాంటి లాభం కూడా చేకూరుస్తలేరు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే బీజేపీ ప్రభుత్వం మన దేశంలో వక్ఫ్ రద్దు బిల్లుని తీసుకొని వచ్చింది. సో ఇవన్నీ మన హిందువులకని కాదండి, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నిస్తే మళ్ళీ జైలుకి వెళ్తారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు, అవి ఇవి అని పెడితే పెట్టండి. ఏమవుతుంది? తప్పుడు కేసు పెడితే తప్పు ఎప్పుడైనా తప్పుగానే ఉంటుంది. న్యాయానికి న్యాయమే సమాధానం చెప్తుంది. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, నిర్భయంగా బయటికి వస్తాం. రాకెట్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఆయనను అలాగే తప్పుడు కేసులలో ఇరికించి జైల్లో పెట్టి కొట్టించి అన్నీ చేసింది. అయినా ఏమైంది? ఆయన నిర్దోషిగా బయటికి వచ్చింది. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. సో మనం కూడా ఇప్పటి నుంచి ఫస్ట్ మీ ఊరి నుంచి మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి. మీ ఊర్లో ఏదైనా సమస్యలు ఉంటే ప్రశ్నించడం మొదలు పెట్టండి. తర్వాత మీకు దగ్గరున్న మండల్లో ప్రశ్నించడం మొదలు పెట్టండి. మండల్ అయిపోయిన తర్వాత రెవెన్యూ డివిజన్లో ప్రశ్నించడం మొదలు పెట్టండి. దాని తర్వాత జిల్లాలో ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఇలా ప్రశ్నించి మీరు చెప్తే వాళ్ళు వినరు. అది ఇది ఒక్కసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, విత్ పేపర్ మీద రాసి ఇవ్వండి. రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు లేదంటే డైరెక్ట్ కోర్టులో ఇవ్వండి. కోర్టులో కేసు వేయండి. ఎలా సాల్వ్ కావాలో మీరే చూసుకోండి. ప్రశ్నించండి. అవతల వాళ్ళు ప్రశ్నించి మన అన్నీ లాక్కొని పోతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. సో మీ ఊర్లో ఏ పనులు జరగకపోతున్నా మీరు వెళ్ళి సంబంధిత అధికారులకు వాళ్ళకు లెటర్ రాసి ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, ప్రశ్నించండి. అప్పుడు మన దేశం బాగుపడుతుంది. 75 సంవత్సరాలుగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఉన్న ఒడిదుడుకులను మళ్ళీ చేంజ్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనే రాక్షసుల పార్టీ, యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అనేది బ్రిటిష్ వాళ్ళ పార్టీ. ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నెహ్రూ గారు దాన్ని అద్దెకు తీసుకొని నడిపిస్తున్నాడు. దాన్ని అన్ని స్టేట్లలో, అప్పుడంటే ఏ పార్టీలు లేవు కాబట్టి అన్ని స్టేట్లలో అదే ఉంది. కానీ అల్లి ఎన్ని అరాచకాలు చేశారు అవన్నీ మీకు తెలుసు. అయినా కానీ మీరు చప్పుడు చేయకుండా ఉంటున్నారు. మీకు దండం పెడతానండి, ఇప్పటికన్నా మనం ప్రశ్నించకపోతే
మన నెక్స్ట్ తరం, ఆ నెక్స్ట్ తరం వాళ్ళు ఉంటారా అనేది మనకు డౌటే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర ఉన్న శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, శివాజీ మహారాజ్ వీళ్ళంతా మనం దేవునిలా కొలుస్తాం. అవును, వాళ్ళు గుడిలో ఉన్నప్పుడు దేవుళ్ళు, వాళ్ళు గుడిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుళ్ళు వాళ్ళు. అదే మన ఇంట్లో ఉంటే మన ఫోర్ ఫాదర్స్, మీరు ఏ వంశస్థులు అంటే మేము రాముని వంశస్థులని గర్వంగా చెప్పండి, నేను కృష్ణుని వంశస్థులని గర్వంగా తెచ్చాను. త్రేతాయుగంలో రాముని వంశం, ద్వాపరయుగం కృష్ణుని వంశం, కలియుగం వచ్చిన తర్వాత మహారాణా ప్రతాప్ సింగ్, మహారాణా ప్రతాప్ గారు, శివాజీ గారు, ఇట్లా ఎంతోమంది, చాలామంది, పృథ్వీరాజ్ చౌహాన్ గారు, ఇట్లా ఎంతోమంది చాలామంది రాజులు మన దేశానికి, ఏ లత్కోర్ గాళ్ళు కూడా బ్రిటిషర్స్ కన్నా ముందు ఎడారులలో నీళ్లు లేక తుడుచుకోనిటోళ్ళకు కూడా మన దేశం మీదకి వచ్చి ఇక్కడ స్వర్గం అంటే ఏందనేది చూశారండి. అసలు వాళ్ళ దాంట్లో స్వర్గం అంటే తియ్యటి నీళ్ళ నదులు ఉంటాయి, అడవులు ఉంటాయి, మంచు కొండలు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకు స్వర్గం. భారతదేశానికి వచ్చి ఆ స్వర్గాన్ని వాళ్ళు అనుభవించిరు వాళ్ళు. అప్పుడు వాళ్ళ దేశాల్లో ఏమిటికి ఏం లేవండి. దానికి తోడు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అన్నీ కలిపి మనల్ని ఎంతో 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 నాశనం చేయాలని చెప్పేసి నాశనం చేస్తూ వచ్చారండి. ఇప్పటికీ నాశనం చేస్తూనే ఉన్నారు. అటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని రాసి మన స్టార్టింగ్లో 1947 తర్వాత మన దేశ ఎడ్యుకేషన్ మినిస్టరు వాళ్ళు సౌదీ అరేబియన్స్ వాళ్ళు వచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని విద్యాశాఖ మంత్రులుగా ఉంటే వాళ్ళు ఏం రాసిస్తారండి? మన చరిత్రని ఏం చూపిస్తారు వాళ్ళు? ప్లీజ్ అర్థం చేసుకోండి, క్వశ్చన్ చెయ్యండి. మనం చదివినంతా పక్కకు పెట్టేసింది. మనం రాముని వంశస్థులం, మనం కృష్ణుని వంశస్థులం, మనం శివాజీ వంశస్థులం. గట్టిగా చెప్పుకుందాం, మనం శివాజీ వంశస్థులం, మనం పృథ్వీరాజ్ చౌహాన్ వంశస్థులం, మనం పోరాట యోధుల వంశస్థులం, మనం ప్రతి పోరాట యోధుల వంశస్థులం. మనం చిన్న పెద్ద అని కాదండి, ప్రతి పోరాట యోధుల వంశస్థులం, భగత్ సింగ్ వంశస్థులం. ఇలా ఉండాలి మనమందరం ఐకమత్యంగా ఇలా ఉండాలి. ఇలా ఉందామండి. మనం ఇలా ఉన్నదానికి ఎంతో ఎంతో ప్రగతి సాధిస్తుంది మన దేశం, ఎంతో ప్రగతి సాధిస్తుంది. మనం ప్రగతి సాధించాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఐకమత్యంగా ఉండాలి. మన దగ్గర ఏది జరుగుతున్నది దానికి కొంచెం మెదడు పెట్టి ఆలోచించి దానికి ప్రశ్నించి దాన్ని పై ఆఫీసర్లకు చెప్పాలి, పై ఆఫీసర్ నుంచి ఇంకా పై ఆఫీసర్లకు చెప్పాలి, కోర్టుకు కూడా పోవచ్చు. సో ప్రజలారా, మనం ఇవన్నీ చూసుకొని చేసుకుంటూ పోదాం. వక్ఫ్ బోర్డు రద్దయినందుకు శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఎన్ఆర్సీ, ఎందుకంటే మన దేశంలో ఎవడో వచ్చి ఉట్టిగా తినిపోతున్నాం. మనం పక్కింటోడు తింటేనే మనము లొల్లి పెడతాం. ఎవడో దేశంలో వచ్చి మన దేశంలో ఉన్న మన సొత్తుని తింటుంటే మనం ఎందుకు ఊకోవాలో చెప్పండి? ప్రశ్నిద్దాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దాం, సార్ పలానా తన ఉన్నారు అట్లా అని చెప్పేసి. చూడండి, చెయ్యండి. ప్రతిదీ డెవలప్మెంట్లు కూడా చాలా 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 మంచిగా అవుతున్నాయి. మనం ప్రపంచంలో ఎక్కడో సుందర సుందర దృశ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి చీనా బ్రిడ్జ్ కట్టిరు, రైల్వేస్ మంచిగా అయినాయి. ఒక స్టేట్లో రైల్వే కనెక్టివిటీ లేకపోతే రైల్వే కనెక్టివిటీ ఇచ్చారు. సో మన పైసలు మన కోసమే మనం వాడుతున్నాం కదా, అర్థం చేసుకోండి. ఒక్కటైదాం మనం అందరం, మన దేశాన్ని మనమే కాపాడుకుందాం. వాడు వచ్చేదో చేస్తాడు, వీడు వచ్చేదో చేస్తాడు, ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు, ఇవన్నీ వద్దు. మనం మంచిగా ఉంటే, మనం కరెక్ట్గా ఉంటే మన దేశం ఎప్పటికీ బాగుపడుతుంది. చిల్లరగాల మాటలు అసలు వినకండి, మీ సొంత తెలివితో ఆలోచించండి. ఆఖరికి మనం ఎవరం? రాముని వంశస్థులం, కృష్ణుని వంశస్థులం, శివాజీ వంశస్థులం, పృథ్వీరాజ్ చౌహాన్ వంశస్థులం, ప్రతి ఒక్క యోధుని వంశస్థులం మనం.
వాళ్ళని గుళ్ళో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకు దేవుళ్ళు, మన ఇంట్లో మాత్రం మన పూర్వీకులు. జై భవానీ.